అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణి. హాయ్. సో ఇవాళ నా ఫస్ట్ వీడియో చేస్తున్నాను యూట్యూబ్లో. నా ఫస్ట్ వీడియో వచ్చేసి నా ఫ్రెండ్స్ని ప్రాంక్ చేస్తున్నాను. ఏంటి ఫస్ట్ వీడియో అంటుంది, ఫేస్ కొంచెం డల్గా ఉంది అనుకుంటున్నారా? ఏం చేద్దాం, మన హాస్టల్ కష్టాలు. ఇంటి నుంచి హాస్టల్కి వెళ్తుంటే ఆ మాత్రం డల్గా ఉంటుంది కదా. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. పర్లా, అక్కడికి వెళ్ళాక కొంచెం ఎంజాయ్ చేద్దాం ఫ్రెండ్స్ ప్రాంక్ చేస్తూ. ఏంటి బాబా అన్న ఇంకోసారి ఫ్రెండ్స్ ప్రాంక్ చేస్తూ పరిచితుడురా నువ్వు. సో ఫస్ట్ నేను వచ్చేసి కేసర్ చేస్తున్నాను మా ఫ్రెండ్స్ని ప్రాంక్ చేయడానికి. కేసర్లో ఉప్పు కలుపుతున్నాను. వాళ్ళ రియాక్షన్తో మనం రేపు చూద్దాము కాలేజ్కి వెళ్ళాక. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో ఫస్ట్ నేను రవ్వ తీసుకున్నాను అండ్ ఆల్సో పంచదార, జీడిపప్పు. 5 minutes later. సో ఫస్ట్ నేను బాదం పప్పు అండ్ జీడిపప్పు అవన్నీ వేయించుకుంటున్నాను. మంచి మసాలా స్మెల్ వస్తుంది. ఫస్ట్ టైం మా ఫ్రెండ్స్ కోసం నేను కేసర్ ప్రిపరేషన్ చేస్తున్నాను. వాళ్ళు ఈ వీడియో చూశాక అనుకుంటారు, అబ్బా మా ఫ్రెండ్ నా కోసం ఎంత కష్టపడుతుందని. చూద్దాం. నువ్వు నా ఫ్రెండ్ రా. ఫైనల్గా జీడిపప్పుతో ఎండ్ చేశాను మన వాళ్ళకి. మా ఫ్రెండ్స్ కోసం కష్టపడి చేస్తున్నాను కాబట్టి పాపం వాళ్ళు నేను చేసినందుకు ఆనందపడతారో, రేపు తిన్న తర్వాత నన్ను కుమ్ముతారో తెలియదు. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఎక్కువ పెడితే మళ్ళీ వేస్ట్ అయిపోద్ది. మనం ఉప్పు వేస్ట్ చేయకూడదు కదా. ఉప్పు కలుపుతున్నాను. ఇది చూశాక మా వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఉంటుంది సూపర్. చేసేది కొంచెం సాడిస్ట్గా చేద్దాం, ఇంకొంచెం ఎక్కువ వేస్తాం. రెండు రోజులు ఉంటుందండి నాకు వాళ్ళ చేతిలో, మామూలుగా కూడా ఉండదు. అయిపోయింది. ఎమ్మి స్వీట్. నైస్. సో మొత్తం ఫిక్స్ అయిపోయింది. ఇంకా రేపు వెళ్ళి వాళ్ళకి స్వీట్ తినిపిద్దాము. అప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అన్ని దూరం నుంచి నేను క్యాప్చర్ చేస్తాను. ఎలా వస్తాయో చూద్దాం. రియాక్షన్ నాకు కూడా కొంచెం భయం వేస్తుంది యాక్చువల్గా, మా వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని. బట్ ఇది వీడియో అని తెలిసాక ఏమన్నా కొంచెం నార్మల్ అవుతారేమో, చూసేద్దాం. బాయ్, రేపు కలుద్దాం. 1 eternity later. సో వచ్చేసాను ఇప్పుడే నేను కాలేజ్కి. మా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చాను. నేను చేసిన స్వీట్ వాళ్ళకి పెడతాను. తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటో మనం చూద్దాము. ఒక్కొక్కరిని నేను క్యాప్చర్ చేస్తాను, ఓకేనా? ఏం ఫీల్ ఉండదు మామయ్య. మీ స్పూన్లు మీ బ్యాగ్లోంచి తీయండి అమ్మా, ఆయుధాలు. ఈ సూపర్ రెడీగా ఉన్నారా తినడానికి? కంచం ఏంటి ఎంత ఉంది? ఫుడ్ ఏం తినాలా? అంతేగా పెద్ద పోసు కొడుతున్నాడు వీడు. ఏదో తేడాగా ఉందేంటి? తొక్కలో ఏముంది? ఆ టోన్ వచ్చింది, నేను తీసుకున్నాను. అందరికీ ఈక్వల్గా ఇచ్చినట్టుందిగా. ఓకే, హ్యాపీ. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. 12 seconds later. రెడీగా ఉన్నారా నేను చేసిన స్వీట్ తినడానికి? ఒకేసారి అందరూ జై హింద్ అని చెప్పి పెట్టుకోండి అమ్మా. ఇది ఉప్పు. ఇంటెలిజెంట్ ఫెలో. నాకు ఒక గన్ ఇస్తారా? బలమైన గాయం తగలటం వల్ల ఈ ఏరియాలో రక్తం గడ్డకట్టి పూర్తిగా తన గతాన్ని మర్చిపోయాడు. చెప్పలేదమ్మా. వేస్ట్ చేయకూడదురా. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఇంత ప్రేమేంటి బాబు? లాస్ట్ లో సర్ప్రైజ్ అని చెప్పాను కదా. ఇప్పుడు వరకు వాళ్ళు ఉప్పు కలిపి స్వీట్ పెట్టి వాళ్ళ రియాక్షన్స్ అన్ని క్యాప్చర్ చేయాలి. కొన్ని నిజమైన స్వీట్ అంటాను, ఇప్పుడు ఎలా చేస్తారు చూద్దాం. నన్ను నమ్మకపోతే ఈ జీవితంలో నువ్వు ఎవరిని నమ్మలేవు. ఏంటి బాబా అన్న ఇంకోసారి నన్ను నమ్మకపోతే ఈ జీవితంలో నువ్వు ఎవరిని నమ్మలేవు. నన్ను నమ్మొచ్చు. వామ్మో, ఎక్కువ స్వీట్ తినకూడదు యాక్చువల్లీ. ఏమొచ్చింది? బీపీ వచ్చింది. బెల్లం వేస్తే చక్కెర వేస్తే తగ్గింది. సూపర్. అరే నిజంగానే స్వీట్ లేరా, తిను. ఆ
జీడిపప్పులన్నీ ఆ ఉప్పు దాంట్లో వేసినావు, వేస్ట్ చేసినావు. అవునా, అలా అంటావా? వాడి శాడిజం భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేయమని చెప్పండి. ఉప్పు స్వీట్ అంటున్నారా? కాదు, రియల్ స్వీట్ ఏది మా వాళ్ళకి పెట్టారు, మళ్ళీ నేను టేస్ట్ చేస్తే బాగోదు అని అసలు నేను ధైర్యం కూడా చేయను. నేను జరిపింది నాదైతే బాగానే ఉంది. కల్లా టేస్ట్ యావరేజ్ కన్నా ఎబో యావరేజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ టైం ఇదే ప్రాంక్ వీడియోతో మళ్ళీ వస్తాను అనుకుంటారా? అంత సీన్ లేదు. మళ్ళీ కానీ ఇదే ప్రాంక్ వీడియో చేస్తానంటే అక్కడ నుంచి వచ్చి మరీ కొట్టే తట్టుకున్నారు నన్ను. ఇంటెలిజెంట్ ఫెలో. మీకు తెలుసు కదా లాస్ట్ లో ఏం చేయాలో? కొంచెం లైక్, కొంచెం షేర్, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మీకు అర్థమవుతుందా?